ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. ఈ టాపిక్ మనం చాలాసార్లు డిస్కస్ చేసాము, బట్ ఎన్నిసార్లు చెప్పినా కూడా చెప్పుకుంటూనే ఉండాలనిపిస్తుంది నాకు. ఏంటంటే పీరియడ్స్ ఈ టైంలో రెస్ట్ నిజంగా అవసరమేనా? ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలా? లేదు, అసలు అవకాశమే దొరకట్లేదు, ఊరుకులు పరుగులు పెట్టాల్సిందే, పెడుతున్నాం అనుకుందాం, ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయంటారా? రెస్ట్లెస్నెస్ వల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఎక్కువ చేయ. అప్పుడేం కనిపించవు కదా రమ్మగారు, అంటే ఫ్యూచర్లో తెలుస్తాయా? కొంతమందికి కనిపిస్తాయి, అప్పటికప్పుడే. కొంతమందికి రెస్ట్ అవసరం, అది తర్వాత రోజుల పని మీద దాని తాలూకు ఒత్తిడి కనపడుతుంది. ఆ రోజుకి ఏముంటుంది, వాళ్ళు బాగానే ఉన్నావనుకో, నువ్వు శుభ్రంగా తినేస్తావు, తిరిగిస్తావు, యాక్టివ్గా ఉన్నావు, మన యాడ్స్లో చూపించినట్టుగా ఒక గంతేసి గేటు దాటాం, ఒక్క ఎగురెగిరి తాడుపుచ్చుకుని ఊగాం, షెట్లు ఆడాం, అవి శుద్ధ తప్పు. వాళ్ళు తమ యాడ్స్ కోసం చెప్తున్నారు. నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటే రెస్ట్ తీసుకోవాల్సింది సాధ్యమైనంత తగ్గించుకోండి. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి జయ, ఇదివరకు ఇళ్లల్లో ఉండేవాళ్ళు, అప్పుడేమో అశుభ్రంగా మురికిగా ఏదో ఒక మూల కూర్చోబెట్టి అలా చేసేవాళ్ళు, అది తప్పు. స్నానాలు పానాలు లేకుండా మురికి చీకటి కొట్లు ఎవరికి కనపడకూడదు. ఎవరికి కనపడితే కొంప మునక గడది గుడ్డు కనపడితే వాళ్ళ మడేదో పోతుంది, పిచ్చ అది. ఆ పిచ్చితోటి వీళ్ళని మూల కూర్చోబెట్టేవాళ్ళు, అది తప్పు. ఇప్పుడు మనము ఈ స్వేచ్ఛ పేరుతోటి పరుగులు పెడుతున్నాం, ఇది విచ్చలవిడితనం, ఇది తప్పే. అవును రమ్మగారు, ఇది తప్పే. ఎందుకంటే నీకు స్త్రీల ఆరోగ్యం అంటే బేసిక్ థింగ్స్ మామూలుగా మానవ ఆరోగ్యం ఏమేమిటి? హార్ట్, లంగ్స్, లివరు, ప్యాంక్రియాస్, ఇంకా చాలా ఉన్నాయి, 5-6 రకాలు. ఇవి 3 కిడ్నీస్. ఆడవాళ్ళకి ఈ లిస్టుతో పాటు యూట్రస్. అదే కదా మన ఫెమినిటీకి ఏమనాలి? ఆ బిందువు, అదే మన కేంద్ర బిందువు. దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. పైగా మామూలు రోజువారీ క్రియలు శరీరం ఏం చేస్తుంది? అన్నం అరగదీస్తుంది, దాన్ని బ్లడ్లోకి అందిస్తుంది, కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి, లివర్ బయలు చూసినో దేనో ఇది చేస్తుంది, బ్రెయిన్ ఓ యాక్టివ్ అంటే హార్ట్ ఓ యాక్టివ్, ఇన్ని రకాల పనులు శరీరం లోపల ఉన్న మెషిన్ అన్నీ చేస్తూనే ఉంటుంది. ఆడకి మొక్కి, పిల్లకి మేక్కి, అన్నిటికీ ఇవే. ఒక ఆడవాళ్ళకి పీరియడ్స్ సమయంలో మాత్రం మెషిన్ ఎక్స్ట్రాగా పనిచేస్తుంది. ఎక్స్ట్రా పనిచేసే మెషిన్ని ఇంకా వేడెక్కిద్దామా, దానికి మిగిలిన పనులైనా కొంచెం తగ్గిద్దామా? ఆలోచించండి. ఇందులో చాదస్తము లేదు, ఉన్నది సైన్స్. మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. ఎక్స్ట్రా పనిచేసి తొందరగా దీన్ని మూలపడేద్దామా, లేకపోతే కొంచెం మిగిలిన పనులు తగ్గించి, పరుగులు తగ్గించి, తేలిగ్గా తిని. మన వాళ్ళు ఏం పెడతారు జయ పీరియడ్స్లో, నీకు గుర్తుందా? పెద్దవాళ్ళు అయినప్పుడు, పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు పెసరపప్పు అన్నం, తేలికగా అరిగేవి, పులగం. తర్వాత ఐరన్ రిచ్ ఫుడ్ జ్ఞాపకం చేసుకోండి. అవును, ఇప్పుడు ఈ ఏజ్లో పిల్లలకి, నీ తర్వాత తరాల్లో వాళ్ళకి అసలు తెలియదు. నువ్వులు తింటాలు, బెల్లం తింటాలు, అవి అసలు తెలీదు. చాలామంది ఓణీలు ఫంక్షన్ చేస్తారో 25 లక్షలు ఖర్చు పెడతారు దానికి. ఎంత చిన్న కుటుంబాల్లో కూడా 1-2 లక్షలు ఖర్చు పెడుతున్నారు జయ ఓణీల ఫంక్షన్కి. ఇంత బుడ్డ పాపకి, చిట్టి పిల్ల పీచులాగా ఇంతే ఉంటుంది, 11వ ఏడంటే పసిబిడ్డలాగా ఉంటుంది, అంతే కదా. ఒక్క రవ్వ సాగుతుంది, ఎవరో పిల్ల ఒక రవ్వ పుష్టిగా ఉంటుంది, మిగిలిన వాళ్ళన్నీ చిట్టి బొమ్మలే, తాటాకు బొమ్మల్లాగా ఉంటాయి. ఈ ఉన్నవాటికి ఓణీలేసి చీరలు కట్టి సిద్ధాంతం, ఇక్కడి నుంచి ఇక్కడికి గాజులు వేయాలి, ఏంటో పూజ అంటారు, పునస్కారం అంటారు. ఇదివరకు ఎక్కడుంది ఓవర్ యాక్షన్ సిద్ధాంతాలు? కాకపోతే ఇంత ఖర్చు పెడతారా? పిల్ల మెచ్యూర్ అయ్యి దానికి నిజంగా రెస్ట్ అవసరమైన సమయంలో స్కూళ్ళకి పంపేస్తారు. వాళ్ళని ఏం చేస్తే పాపం ఉంది జయ? ఏం చేసినా పాపం లేదు అలాంటి తల్లుల్ని. అసలే ముందుగా అయిపోతున్నారు, ఇదివరకు లాగా కాదు కదా రమ్మగారు. 15-16 అలా దాటేసి 11-12కి అయిపోతుంది. ఈ పిల్ల లేత పిల్ల, దానికి అప్పుడే కొంచెం కనపడుతూ ఉంటుంది, తెలుస్తుంది, కాస్త అర్థమవుతుంది. రెస్ట్ ఇవ్వు, హాయిగా తేలిగ్గా అరిగేది పెట్టు, సుఖంగా పడుకోనివ్వు. దీన్ని హ్యాండిల్ చేయలేని పిల్లల్ని స్కూళ్ళకి పంపేయటం, ఏం పర్వాలేదులే అనేయటం, ఏమిటది? ఏం పద్ధతులు? తర్వాత దీన్ని హ్యాండిల్ చేయగలగాలి కదా. అవును, నిజంగా నేను చాలామంది దగ్గర వింటాను, ఓణీల ఫంక్షన్ గ్రాండ్గా చేస్తారు, దీనికి మేమేం చేయమని. నువ్వు చెయ్యొద్దు, ఎవడు చేయమన్నాడు? చేయకు. కనీసం పిల్లని ఇంట్లో కూర్చోబెట్టు, ఇంట్లో పడుకోబెట్టు, ఒక సెపరేట్గా ఉంచు, ప్రశాంతంగా పడుకొని హాయిగా తినడానికి పెట్టు, తీయగా. నేర్చుకోవాలి కదా రమ్మగారు, మీరు నేర్చుకోవాలి. మేనేజ్మెంట్ రావాలి కదా. మరి దాంతోపాటుగా ఫుల్ ఐరన్ రిచ్ ఇవ్వాలి ఫుడ్. మేమేం చెయ్యం కాబట్టి ఈ ఫుడ్ కూడా నువ్వు మామూలు ఏదో బెండకాయ కూర వండుకుంటూ పెట్టేస్తావు, అంతేగా. ఏం చెయ్యవు, నువ్వెవరికి చెప్పవు. నువ్వెవరికైనా చెప్తే నీ ఫ్రెండ్స్ మినపసుని తెస్తామని, అరిసెలు తెస్తామని, పాలు తాకలు తెస్తామని తెస్తారు. నీకు అది ఇష్టం లేదు.
ప్రచారం ఇష్టం లేదు. ప్రచారం ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే నువ్వు చేసి పెట్టు, నువ్వు తెచ్చి పెట్టుకో. ఫస్ట్ ఐరన్ రిచ్ ఫుడ్ ఫస్ట్ కాదు, ఎప్పుడు పీరియడ్స్లోనూ ఐరన్ రిచ్ ఫుడ్ ఇవ్వండి పిల్లలకి. మీరు తినండి సొంతానికి. ఐరన్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. నీకు బాగా అవసరమైంది అది. పీరియడ్స్లో నువ్వు కొంత రెస్ట్ తీసుకుని మంచి ఆహారం తిని పరుగులు పెట్టకుండా ఉంటే పీరియడ్ అయిపోయాక రోజులు నువ్వు బాగా ఉంటావు. ఇక్కడ ప్రాక్టికల్గా ఒక విషయం నమ్మగారు, ఉద్యోగాలకి వెళ్ళేవారైనా కనీసం ఈ సెలవుని ఇంకొక రోజుకి అట్లా మార్చుకొని కనీసం ఆడపిల్లలు సెలవులు మార్చుకోగలుగుతున్నారు. స్కూళ్ళు చదివే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు అసలు తప్పించుకోలేకపోతున్నారు. నెల నెల మానేయాలి అంటే అది ఎంత ఇబ్బంది కదా. అసలు వాళ్ళ పరిస్థితి చూస్తే అయ్యో అనిపించేస్తుంది. అలాంటప్పుడు ఆ పిల్లల్ని ఇంటికి వచ్చాక పనులు పెట్టబోకండి. కనీసం ఫుడ్ ఇవ్వండి, బాగా మంచి ఐరన్ రిచ్ ఇవ్వండి. బాగా బెల్లము, తర్వాత ఏమో నువ్వులు, పల్లీలు, పిల్లలు ఇష్టంగా తినే పదార్థాలు ఏమైనా స్వీట్స్ అవి బాగా ఇస్తే కొంచెం ఓపిక ఉంటుంది. ఈ 4 రోజులు ఎక్స్ట్రా పనులు పెట్టబోకండి. అక్కడి నుంచి వచ్చి ఇంకెక్కడికో వెళ్ళటం లాంటివి చేయించబోకండి. అక్కడికి తప్పదు కదా. సరిగ్గా ప్లాన్ చేసుకుని మసాలాలు గిసాలాలు తినివ్వద్దు. బయట ఫుడ్ జంక్ గింకు తినివ్వబోకండి. ఇది మనకు తెలియంది ఏంటంటే జయ, ఇదివరకటికి ఇప్పటికీ తేడా. ఇదివరకు ఇన్ని పీరియడ్స్ వచ్చేవి కాదు, పిల్లల్ని కనుక్కుంటూ ఉండేవాళ్ళు. అంటానికి బాధగా ఉంది కానీ నిజంగా పీరియడ్ కష్టాలు మనం పడుతున్నంతగా మన ముందు వాళ్ళు పడలేదు చేయ. అప్పుడు ఎందుకనో మరి పిల్లలు పుట్టిన 1-2 ఏడాది దాకా పీరియడ్స్ వచ్చేవి కాదు. పిల్లలు పాలు తాగటం వల్ల అవ్వచ్చు, మరి ఐరన్ లేక పనులు ఎక్కువ, విపరీతమైన పని కదా. మనకు అంత శారీరక శ్రమ ఎక్కడుంది, మనకున్నదంతా స్ట్రెస్సే మన కర్మానికి కదా. ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీలు వచ్చేసేవి. సంతానం ఎక్కువ కదా రమ్మగారు. మనం ఎప్పుడు లిమిట్ కదా, మనం లిమిట్. పైగా మనము రకరకాల మందులు అవి వేసుకోవడంతో పిల్లలు పుట్టిన 3వ నెలలోనే పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. ఇదివరకు బర్త్ కంట్రోల్కి కూడా పాలు ఇవ్వటము అవి యూజ్ అయ్యేవి. 1.5-2 ఏళ్ళ గ్యాపులు ఉండేవి పిల్లలకి సహజంగానే. ఇప్పుడు మన పరిస్థితులు అవి కాదు. వాటన్నిటినీ పక్కకు పెట్టండి. మనకి నీకు రెస్ట్ అవసరము అంతే. అంటే పీరియడ్స్ వల్ల నేను వెనకబడిపోవాలా లాంటి భావాలకు లోన్ కావద్దమ్మా. మన ఆరోగ్యం కదా, ఇక్కడ వెనకబాటుతనం కాదు కదా. పడతనం కాదు. నేను వెనకబడిపోవాలా, నాకు పీరియడ్స్ కాబట్టి నేను రెస్ట్ తీసుకోవాలా అంటే నీకు రెస్ట్ రేపటికి నీకే కదా అవసరం. నన్నే ముద్రిస్తావు నువ్వు, మమ్మల్ని ఉద్ధరించరు. అవునవును, ఎప్పుడు ఇదే మాట చెప్తా జయ. గుర్రానికి కూర్చుతోకుంటే దాని ఈగలు అది తోలుకుంటుంది. నువ్వు రెస్ట్ తీసుకుంటే ఆ రెస్ట్ ఉపయోగపడేది నీకే కానీ లోకానికి కాదు. ఖచ్చితంగా నీ ఇబ్బంది అయితే నీ చావు నువ్వే చావాలి, నీ ఇబ్బంది నువ్వే పడాలి. ఇదివరకట్లాగా మెనోపాజ్ 40-45కు పోవట్లే. ఇప్పుడు 50-52-53 దాకా మెనోపాజ్ లాగుతోంది. మెనోపాజ్ ఇష్యూస్ చాలా బాధిస్తున్నాయి. ఈ మొదటి రోజుల్లో చేసినటువంటి ల్యాక్ ఆఫ్ ఐరన్, ల్యాక్ ఆఫ్ రెస్ట్ అవన్నీ కూడా తర్వాత మనని ఇబ్బంది పెడతాయి. ఇవి డాక్టర్లు చెప్పవలసిన మాటలే జయ. 100%. ఇప్పుడు డాక్టర్లు ఎన్నని చెప్తారు? అవును, నీకు ఎన్ని చెప్పగలరు వాళ్ళు? ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళ మాట మీరు వినాలి కదా. ఎక్కడో చోట ఆగాలిగా. ఇక్కడ ఆగండి. మీకు ఆ రెస్ట్ అవకాశం లభిస్తే చక్కగా తీసుకోండి, హాయిగా పడుకోండి. ఆ పూటకి పని మానేయండి. అనవసరమైన పనులకి పరిగెత్తకండి. ఈ గేమ్స్ తర్వాత ఏమో ఈ పీరియడ్స్లో నేను ఎందుకు మానాలి అని మొన్న ఎవరో పెట్టారు. పీరియడ్స్లో నేను గాలి పీల్చడం మానను, అన్నం తినటం మానను, నేనేమీ మాను, బ్రష్ చేసుకోవటం మాను. కాబట్టి నేను యోగా మాను, నేను ఎక్సర్సైజ్ మాను, నేను అదేదో జిమ్ మాను. అసలు లోపల జరిగే ప్రక్రియ మనకి కనిపిస్తుందా రమ్మగారు? వితండవాదం కాదు, వితండమే ఇది. పైగా ఒకళ్ళు పెడితే మిగిలిన వాళ్ళంతా శబాష్ ఏమిటో నీ పీరియడ్స్లో నువ్వు రెస్ట్ తీసుకుంటే నన్ను ఉద్ధరిస్తావా? నాకు భలే చిరాకు వస్తుంది. నన్ను ఒక అమ్మాయి అడిగింది, మా దగ్గర పిల్లలే, దగ్గర అమ్మాయే, నన్ను ఉద్ధరించట్లేదు కదా. నీ సిస్టమ్కి రెస్ట్ ఇస్తున్నావు. నువ్వు ఎక్కువ కాలం ఆరోగ్యంగా సస్టైన్ అవ్వడానికి, నడవడానికి నువ్వు దానికి హెల్ప్ చేస్తావు. తప్పనిసరి అయితే పని చేయండి అమ్మా. తప్పనిసరి పని చేసేటప్పుడు మంచి ఫుడ్, ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోండి. చెత్త ఫుడ్లు తినబోకండి. శుభ్రంగా. ఎలాంటి సమస్యలు రావచ్చు అంటారు అమ్మగారు? ఏమిటది? పీరియడ్స్లో మనం రెస్ట్ తీసుకోలేకపోతున్నాం, ఉరుకులు పరుగులు పెట్టేస్తున్నాం. నీకు క్రమంగా లాంగ్ రన్లో నీ శరీర తత్వాన్ని బట్టి నీకు అలసట, పని చేయలేకపోవటము, మూలబడిపోవటము, చేతకంతనం, ఓవర్ బ్లీడింగ్ అవ్వడము, చేతకాకపోవటం, 1,00,000 వస్తాయి. పీరియడ్ని పోస్ట్పోన్మెంట్కి వేసుకునే టాబ్లెట్లతోటి 1,00,000 వస్తాయి. ఇది అసలు మెయిన్ ప్రధాన సమస్య.
ఇది ఇంకో సమస్య. ఇప్పుడు శరీరానికి భిన్నంగా ఉంటాయి జయ, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం ఒక్కొక్క ఉంటుంది. రకంగా కరెక్ట్ ఇవే అని చెప్పలేకపోతాం. నేనేమంటానంటే నీ శరీరం ఎక్స్ట్రాగా పనిచేస్తున్నప్పుడు నువ్వు ఎక్స్ట్రాగా పని చేయకుండా ఉండు, సాధ్యమైనంత. మానే అని చెప్పట్లా, సాధ్యమైనంత అని చెప్తున్నా. ఓపికగా వినండి అమ్మా వీడియో, ఓపికగా వినండి. ఇది పూర్తిగా మన మంచి కోసమే. ఫుడ్ బాగా తీసుకోండి, కాల్షియం రిచ్, ఐరన్ రిచ్ తీసుకోవాలి. అసలు మామూలుగానే తినబుద్ధి కాదు ఆ టైంలో. కొంతమంది తినబుద్ధి అవుతుంది జయ, నాకు ఫుడ్ అర్జు భయంకరంగా వస్తుంది, నువ్వు జిలేబీ తెప్పించినా తినేస్తాను నేను. నాకు కొంతమందికి వస్తుంది, కొంతమందికి అలా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి పీరియడ్ సింటమ్స్ ఒక్కోలా ఉంటాయి. ఒకళ్ళు తింటారు, ఒకళ్ళు తినరు. జంక్ ఫుడ్ మీద ఆసక్తి వస్తుంది, ఇంట్లో చేయించుకుని తినండి. బలవర్ధకమైన ఆహారం తీసుకోండి, అది మళ్ళీ తేలిగ్గా కూడా అరిగేలా పెట్టుకోండి. అంతే. రైట్ రమ్మ గారు, థ్యాంక్ యూ రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.